హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మా ఊరిలో కొత్తగా ఒక మల్టీప్లెక్స్ థియేటర్ కట్టారు. 3 స్క్రీన్స్ ఉన్నాయండి. అది నేను ఈరోజు చూస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ బయట అట్మాస్ఫియర్ చూడండి ఎంత బాగుందో. చుట్టూ కూడా బాగుంది అండ్ చాలా పెద్దది. పార్కింగ్ ఏరియా కూడా చాలా పెద్దగా ఉంది. త్వరలో ఇక్కడ ఏమన్నా కిడ్స్ ప్లే జోన్ ఏమైనా ప్లాన్ చేస్తారేమో, మనకు ఐడియా లేదు. చేస్తే బాగుండు, ఇంకా ఒంగోలు వెళ్ళే పని తగ్గిద్ది. అండ్ ఇప్పుడు దాకా మూవీస్ కోసం మేము ఒంగోలు వెళ్ళాలి. బట్ ఈ ఇక్కడ కూడా చాలా బాగా కట్టారు. థియేటర్ మెయింటెనెన్స్ కూడా బాగుంది ప్రజెంట్ అయితే. అండ్ ఇది బయట బాక్స్ ఆఫీస్ అండి. మేము పేటిఎంలో 50 రూపీస్ ఎక్స్ట్రా ఉన్నాయి టికెట్స్కి. సో మేము డైరెక్ట్గా వచ్చి టికెట్స్ తీసుకుంటున్నాం. ఫస్ట్ షోకి తీసుకుందామని వచ్చాము, బట్ మాకైతే దొరకలేదు. సెకండ్ షో తీసుకున్నాం. అండ్ దారిలో అయితే చూసారా, లస్సీ కార్నర్ ఒకటి ఉంది, కొత్తగా పెట్టారు మా చెంగుర్తిలో. ఎవరైనా చెంగుర్తి వాళ్ళు ఉంటే ట్రై చేయండి, టేస్ట్ బాగానే ఉంది. నేనైతే రోజ్ మిల్క్ ఒకటే తాగాను. అండ్ లస్సీలో చాలా చాలా రకాలు పెట్టారు. డ్రై ఫ్రూట్ షేక్స్ అని, వాటర్ మిలాన్ జ్యూస్ అని, అట్లా షేక్స్లో చాలా రకాలు. నేనైతే రోజ్ మిల్క్ తాగాను. అదిగోండి మీకోసం మెనూ కూడా చూపిస్తున్నాను. ఎదురుగా అయితే బిర్యానీ పాయింటే ఉంది. ఇది ఒక్కటే కాదు, చాలా బిర్యానీ పాయింట్స్నే థియేటర్కి వెళ్ళేదారిలో. అదిగోండి ఫైనల్లీ నైట్ అయిపోయింది. మేము సెకండ్ షో మూవీకి అలా కార్లో బయలుదేరాం. అదిగోండి నైట్ టైం మా చీమకుర్తి ఎలా ఉందో చూడండి. ఎంత బిజీగా ఉంటుందో మా చీమకుర్తి. ఎప్పుడు బళ్ళు అటు ఇటు వెళ్తూనే ఉంటాయి. అండ్ నా దారిలో ఇదిగోండి లస్సీ కార్నర్. మార్నింగ్ నేను రోజ్ మిల్క్ తాగాను కదా, అక్కడ షేక్స్ అన్నీ దొరుకుతాయి కదా. ఇదిగో థియేటర్కి వెళ్ళే దారిలో చూసారా. అండ్ నాకు తెలిసి అయితే థియేటర్ ఇది ఫస్ట్ థియేటర్ అండి ఇక్కడ. అండ్ ఇదివరకు ఎప్పుడో నా చిన్నప్పుడు ఉండేది, బట్ నాకు ఊహ తెలిసాక అది లేదు. అండ్ నువ్వు పెళ్ళైంది కదా నీకు ఎలా తెలుసు అని అనుకోవద్దు. నా నేటివ్ ప్లేస్ ఇదే. 7 years వరకు ఇక్కడే ఉన్న, తర్వాత విజయవాడలో బ్రాటప్ అయ్యాను. అండ్ మళ్ళీ తిరిగి ఇక్కడికే వచ్చి పడ్డానండి మ్యారేజ్ అయ్యాక. మన స్టోరీ డివియేట్ అయిపోతుంది కదా, అదంతా మనం తర్వాత మాట్లాడుకుందాం ఇంకో వీడియోలో. సో నెక్స్ట్ వీఆర్ ఆన్ ద వే టు ద మూవీ. దారిలో చూసేయండి, అదిగో మన మాటల్లో పడిపోయాం. మీలోగానే మన థియేటర్ వచ్చేసింది. బయట నుంచి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఐ హోప్ ఇది 3rd డే కదా, ఇంకా లైటింగ్స్ పెంచుతారని అనుకుంటున్నాను. బట్ ప్రజెంట్ అయితే చాలా బాగుంది. బయట అయితే ఫ్యాన్స్ ఫ్లెక్సీలతో నింపేశారు. అండ్ మనకి చూసారా K3K స్క్రీన్స్ పేరు మాత్రం 3 స్క్రీన్స్ ఉన్నాయి. అండ్ ప్రజెంట్ 3 స్క్రీన్స్లో ఒకే మూవీ, మన పవర్ స్టార్ మూవీ ఆడుతుంది. అండ్ ఫస్ట్ ఈ థియేటర్ ఓపెనింగ్ వచ్చేసి మన పవర్ స్టార్ మూవీతోనే ఓపెన్ అయింది. సో చూసారా, బయట అయితే మాత్రం పార్కింగ్ మాత్రం చాలా బాగుందండి, ఫ్రీగా ఉంది. అండ్ వీళ్ళు అన్ని సేఫ్టీ మెజర్స్ కూడా తీసుకున్నారు. శానిటైజర్ కానీ, చక్కగా శానిటైజేషన్ చేసేయడం కానీ, అండ్ మాస్క్స్ అయితే కంపల్సరీగా, మాస్క్ లేకపోతే ఎలా చేయట్లేదు. అండ్ మెయింటెనెన్స్ అయితే బాగుంది. అండ్ రిసీవింగ్ కూడా బాగుంది. మాట్లాడరా, ఆచార్య సినిమా కాదు వచ్చింది, వకీల్ సాబ్, పవన్ కళ్యాణ్ సినిమా. ఎక్కడికి? సో థియేటర్లోకి ఎంటర్ అయిపోయాం. అదిగోండి స్క్రీన్ కూడా పెద్దది. మేము స్క్రీన్ 1లో మాకు టికెట్స్ దొరికినాయి. అండ్ మాకు ఫస్ట్ షోకి అనుకుంటే సెకండ్ షోకి దొరికినాయి. సో సెకండ్ షోకే మేమైతే వెళ్ళాము. అదిగోండి థియేటర్ కూడా చాలా బాగుంది. అండ్ మూవీ అయితే స్టార్ట్ అయింది. మేము ఫుల్ మూవీ అయితే చూసాము. మళ్ళీ ఫస్ట్ టైం ఒక మూవీని 2 times చూసానంటే అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కళ్ళు ఒక్కసారైనా సరే తప్పకుండా ఈ మూవీ చూడాలని. బేసికల్లీ నేనైతే ఎవరి ఫ్యాన్ కాదండి, ముఖ్యంగా కొత్త హీరోల్ని బాగా ఎంకరేజ్ చేస్తుంటా. అన్ని మూవీస్ నేనైతే చూస్తుంటాను. బట్ ఈ మూవీ నేను ఫస్ట్ టైం 2 times చూసాను. నేను ఇంతవరకు ఏ మూవీ 2 times చూడలేదు. ఎందుకంటే నాకు ఆ హీరో మాట్లాడడం కానీ, వాదించడం కానీ, లేడీస్ గురించి చెప్పడం కానీ చాలా చాలా బాగా నచ్చింది. అండ్ లేడీస్ గురించి పర్టికులర్గా కొన్ని రూల్స్ చెప్పారు, అవైతే అవసరం అనమాట. యాక్టింగ్ కానీ, ఎడిటింగ్ కానీ, మ్యూజిక్ కానీ అన్నీ బాగున్నాయి. A to Z ఒకదాని మించి ఒకటి అనమాట.
అందరికీ నచ్చాలని అయితే ఏం లేదండి. నేను అందరికీ నచ్చుద్దని చెప్పట్లేదు. నాకు నచ్చింది. నా ఒపీనియన్స్ అయితే చెప్తున్నాను. మీ ఒపీనియన్స్ తప్పకుండా కమెంట్ బాక్స్‌లో షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. బాయ్ బాయ్. జై హింద్.